చూస్తుంటే యూట్యూబ్లో మంచి పాట కనపడింది. అది సినిమా పేరు ఏంటా అని చూస్తే నేరం నాది కాదు ఆకలిది. అలా రోటీ అనే సినిమాని నేరం నాది కాదు ఆకలిది అని రీమేక్ సినిమాల మీద కమాండ్ ఉన్నటువంటి ఎస్డి లాల్ గారు డైరెక్ట్ చేశాడు. ఈ ప్రపంచంలో నాలాంటి విక్రములు ఎందరో ఉన్నారు, ఉంటారు. కన్న బిడ్డల్ని అనాథంలో చేసి ఆఖరి కోసం అమ్ముడు పోయి నిస్సహాయంగా కన్ను మూసే కన్న తల్లులు ఉన్నంత వరకు నాలాంటి విక్రములు ఉంటారు. నేరం నాది కాదు ఆకలిది అంటే తను క్రిమినల్గా మారటానికి కారణం ఆకలి. ఆ ఊర్లో జనాల్ని వేధిస్తున్నటువంటి వాళ్ళందరినీ రోడ్డు మీదకి లాగి వాళ్ళందరి నుంచి ఆ జనాల్ని కాపాడటం అనే ప్రోగ్రాంలోకి వెళ్ళిపోతాయి. ఒక పాట చూశాను, అల్లూరు రామలింగయ్య గారిని గాడిద పబ్లిక్ రా ఇది అన్నీ తెలిసిన పబ్లిక్ రా అని ఒక పొలిటికల్ సటైర్ సాంగ్. పబ్లిక్ రా ఇది అన్నీ తెలిసిన పబ్లిక్ రా, పబ్లిక్ రా ఇది అన్నీ తెలిసిన పబ్లిక్ రా. వ్యభిచారం చేస్తుందనే దాడి చేస్తూ ఉంటారు. మంచిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పని అయినా బయట పాట కదా అది. ఆ ఫ్రెష్నెస్కి కారణం దానికి ఉన్నటువంటి పౌరాణిక రెఫరెన్స్. అందుకని ఆ సినిమా నిలబడింది ఇప్పటికీ. భరద్వాజ్ గారు 50 సంవత్సరాల క్రితం ఒక సినిమా రిలీజ్ అయింది జూలైలో. ఇందాక చూస్తుంటే యూట్యూబ్లో మంచి పాట కనపడింది. అది సినిమా పేరు ఏంటా అని చూస్తే నేరం నాది కాదు ఆకలిది. అవును, రామారావు గారి సినిమా. అది రవిచిత్ర బ్యానర్లో వైవీరావు గారు తీసిన సినిమా అది. ఓకే. వైవీరావు గారు ఆ టైంలో అంటే రామారావు గారిని రీమేక్ సినిమాల ద్వారా హిట్స్ ఇవ్వటం అనే ఒక ప్రోగ్రాం నడిచింది. ఓకే. ఇది రోటీ అనే సినిమా రాజేష్ ఖన్నా యాక్ట్ చేశాడు. దేశాయి అనేటువంటి ఒక రైటర్ గారు స్క్రిప్ట్ ఇచ్చాడు, దానికి కాదర్ ఖాన్ డైలాగ్స్ రాశాడు. ఆ సినిమాని తీసుకుని ఈ నేరం నాది కాదు ఆకలిది అని తీశారు. ఓహో. నిజానికి అంతకు ముందు అదే బ్యానర్లో నిప్పులాంటి మనిషి అనేటువంటి ఒక హిట్ ఉంది. అలా మొదలైంది. మధ్యలో గజలక్ష్మి అనే బ్యానర్లో అన్నదమ్ముల అనుబంధం అనే సినిమా చేశారు. అది కూడా యాదోంకి బారాత్ అనే సినిమా. యాదోంకి బారాత్ అనే సినిమాని అన్నదమ్ముల అనుబంధం అనే పేరుతో తీశారు. ఓకే. ఓకే. అలాగే దోంకే బారాహత్ అనే సినిమా మా దైవం అనే పేరుతో తీశారు. ఇలా ఒక రీమేకుల పరంపర నడిచింది ఆ టైంలో. ఓకే. అంటే కంపారిజన్ ఉండేది కాదు, అంటే ముందే అనౌన్స్ చేసేవారు. ఇది ఫలానా సినిమా యాదోంకి బారాత్ ఆధారంగా రామారావు గారితో సినిమా అని చెప్పినా కానీ కంటెంట్ అవైలబిలిటీ ఉండేది కాదు కదా. అలాగే రోటీ అనే సినిమా ఆధారంగా ఈ సినిమా అని చెప్పినా కానీ కంటెంట్ అవైలబిలిటీ, ఆ సినిమా చూడాలంటే బాంబే వెళ్ళాలి, బాంబేలో ఆడుతూ ఉండాలి, అప్పుడు దొరుకుతుంది సినిమా. ఓకే. కాబట్టి కంపారిజన్ లేదు, ఆ కంటెంట్ని ఈ హీరోతో చూసేయటమే. అలాంటి ప్రోగ్రాం. అలా రోటీ అనే సినిమాని నేరం నాది కాదు ఆకలిది అని రీమేక్ సినిమాల మీద కమాండ్ ఉన్నటువంటి ఎస్డి లాల్ గారు డైరెక్ట్ చేశాడు. అలా ఆ సినిమా అంటే అది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అది. ఆ తర్వాత విశ్వనాథ్ అని ఒక సినిమా ఆడింది, శత్రుఘ్న సిన్హాది. దాన్ని లాయర్ విశ్వనాథ్ అనే పేరుతో రీమేక్ చేశారు ఇక్కడ. అలా ఆ రీమేకుల పరంపర నడుస్తూ ఉన్న టైంలో వచ్చిన సినిమా ఇది. ఈ నేరం నాది కాదు ఆకలిది అనేది. అది ఒరిజినల్ 74 సినిమా. అదే టైంలో తెలుగులో రీమేక్ అయింది. ఇది 76లో 76 జూలై 76. అది 74 ఒరిజినల్. అలా వచ్చినటువంటి సినిమా ఇది నేరం నాది కాదు ఆకలిది. కంటెంట్ పరంగా కూడా జనాలకు విపరీతంగా కనెక్ట్ అయింది. అంతకు ముందు ఖైదీ బాబాయ్ అనే ఒక సినిమా వచ్చింది శోభన్ బాబు గారిది. ఆ సినిమా లైన్కి ఈ సినిమా లైన్కి కొన్ని పోలికలు కనిపిస్తాయి. అంటే అది కూడా రీమేక్ సినిమానే. అయితే దానిలో ఒక లారీ డ్రైవరు తను తాగేసి డ్రైవ్ చేస్తూ ఉంటాడు. శోభన్ బాబు గారు చేశాడు ఆ క్యారెక్టరు. గుద్దేస్తాడు, ఒక రైతు చనిపోతాడు. కోర్టుకు వెళ్తుంది కేసు, జీవిత శిక్ష విధిస్తుంది కోర్టు. అయితే ఒక అడ్వకేట్ ఆర్గ్యూ చేస్తాడు, దీనివల్ల ప్రయోజనం ఏమిటి, జీవిత శిక్ష వేశారు, అతను వెళ్ళి జైల్లో ఉంటాడు, ఆ కుటుంబం నాశనం అవుతుంది. అలా కాకుండా ఈ వ్యక్తిని జీవిత శిక్ష వేశారు కదా మీరు ఎలాగూ, ఆ జీవితాంతం వెళ్ళి ఆ కుటుంబానికి సేవ చేయమనండి. ఆ చనిపోయినటువంటి పర్సన్ ప్లేస్లో వెళ్ళి ఆ కుటుంబానికి సేవ చేయమనండి అంటే అలాగే జడ్జిమెంట్ వస్తుంది, అలా తీసుకెళ్ళి అక్కడ పని చేస్తారు. అది ఖైదీ బాబాయ్ లైన్. ఇక్కడ
అంటే తను చేసినటువంటి ఒక మిస్టేక్ వలన ఒక యువకుడు చనిపోతాడు. దాంతో ఇతను క్రిమినలే కానీ నా వలన చనిపోయాడు ఇతను అనే బాధతో ఇతని ఫ్యామిలీ ఏమిటి అని వెతుక్కుంటూ పెడతాడు. వెడితే నిజంగానే చాలా ఇబ్బందుల్లో ఉంటారు వాళ్ళు. ఆ ఇబ్బందుల్లో ఉన్నటువంటి కుటుంబాన్ని చూసి ఈ కొడుకుని తానే చంపాననే విషయం చెప్పకుండా మీ అబ్బాయి పంపించాడు నన్ను అని చెప్పి అక్కడ అకామిడేట్ అయిపోయి వాళ్ళ కోసం బతుకుతూ ఉంటాడు. అది లైన్. అందుకని కొంచెం సిమిలారిటీస్ కనిపిస్తాయి కానీ దీని తాలూకా డెప్త్ వేరు. నేరం నాది కాదు ఆకలిది అంటే తను క్రిమినల్గా మారటానికి కారణం ఆకలి. ఆ ఆకలి విలువ తెలిసి తను వేరే వాళ్ళ కోసం క్రైమ్ చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉండగా తను చేసిన క్రైమ్ తాలూకా వివరం పట్టుకొని మురళీమోహన్ చేశాడు ఆ క్యారెక్టర్. ఆయన పట్టుకుంటాడు ఇతన్ని. పట్టుకున్నప్పుడు ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో తను చనిపోతాడు. అనవసరంగా చంపేశాను నేను అనేటువంటి పెయిన్తో ఈ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ భుజాన్ని వేసుకుంటాడు. ఆ ఫ్యామిలీ కోసం ఆ ఊరు వెళ్ళిన తర్వాత ఆ ఊరి సమస్యలు కూడా పట్టుకుంటాడు. పట్టుకొని ఆ ఊరిలో జనాల్ని వేధిస్తున్నటువంటి వాళ్ళందరినీ రోడ్డు మీదకి లాగి వాళ్ళందరి నుంచి ఆ జనాల్ని కాపాడటం అనే ప్రోగ్రాంలోకి వెళ్ళిపోతాడు. ఓహో, ఒక పాట చూశాను. ఇది మనకి అల్లూరు రామలింగయ్య గారిని టీజ్ చేస్తూ పబ్లిక్ రా ఇది అన్నీ తెలిసిన పబ్లిక్ రా అని పొలిటికల్ సటైర్ సాంగ్ అది. పబ్లిక్ రా ఇది అన్నీ తెలిసిన పబ్లిక్ రా, పబ్లిక్ రా ఇది అన్నీ తెలిసిన పబ్లిక్ రా. ఆహా అసలు తెలుసు అరే నకిలీ తెలుసు, అసలు తెలుసు నకిలీ తెలుసు, అందరి గోత్రం తెలుసు పబ్లిక్ రా. అంటే అసలు తెలుసు నకిలీ తెలుసు అందరి గోత్రం తెలుసు పబ్లిక్కి మీరు తెలియదు అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఉత్ప్రేరకం లేక అలా ఉన్నారు కానీ కొంచెం మంట వెలిగిస్తే మీ తాట తీసేస్తారు అనే సెన్స్లో నడుస్తుంది. నారాయణ రెడ్డి గారు రాశాడు అది. అలా ఈ ట్యూన్స్ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా హిందీ ట్యూన్సే వాడారు తెలుగులో కూడా. అలాగే ఇంకొక పాట ఉంటుంది. ఈ ఊరికి జర్నీ చేస్తున్న టైంలో మధ్యలో ఒక సీన్, ఒక ప్రభ యాక్ట్ చేసింది ఆ క్యారెక్టరు. తన మీద దాడి జరుగుతూ ఉంటుంది. ఈయన బస్సులోంచి దిగిపోతాడు. దిగిపోయి వచ్చి చూస్తే ఆ అమ్మాయి ఇది చేస్తోంది, వ్యభిచారం చేస్తోంది అనే దాడి చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే తను ఎంటర్ ఆపుతాడు. ఆపి అక్కడ ఒక పాట ఉంటుంది, మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పనియేనా అని. పెద్ద హిట్ పాట కదా అది. మనలో పాపం చెయ్యనివాడు, ఆ పాపం చెయ్యనివాడు ఎవడన్నా ఉంటే వాడు రాయేయండి. మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పనియేనా, మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి, ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. ఇది యాక్చువల్గా బైబిల్ నుంచి తీసుకున్నటువంటి స్టోరీని అక్కడ లింక్ చేశారు ఒరిజినల్ కథలోనే. దాన్ని అది తెలుగు ఆడియన్స్కి విపరీతంగా కనెక్ట్ అయింది ఆ సీను, ఆ పాట. అలా ఆ డెప్త్ వచ్చినటువంటి సన్నివేశం ఆ ప్రభ గారితో తర్వాత చాలా సినిమాలు చేశాడు ఆయన. దానవేరు సూరకర్ణ వీటన్నిటిలోనూ క్యారీ ఫార్వర్డ్ అయింది ఆవిడ. దానికి పునాది వేసిన సీను, పాట అది. ఓకే. అలా టోటల్ సినిమాలో చాలా ఎమోషనల్, జనాల సెంటిమెంట్స్తో కనెక్ట్ అయ్యేటువంటి సన్నివేశాలు, అలాగే పౌరాణిక రెఫరెన్సులు కూడా కనిపిస్తాయి ఈ కథలో. అంటే కేవలం హిందూ మైథాలజీ మాత్రమే కాదు, బైబిల్ రెఫరెన్స్ కథలను కూడా వాడారు దీనిలో. అలా ఇస్లాం నుంచి కొన్ని కథలు తీసుకుని వాడుకున్నారు సీన్స్లో. అలా అన్నిటినీ కలిపి తయారు చేసినటువంటి కథ రోటీ అనేది. అంటే తిండి కోసం క్రైమ్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ దేశంలో. దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది. నేరం చేశారు అని మాట్లాడటం కాదు, ముందు ఇక్కడ పేదరికం ఎందుకుందో తేల్చండి అనేది ఆర్గ్యుమెంట్. ఓకే. ఆ ఆర్గ్యుమెంటు సస్టైన్ చేయటం కోసం అనేక అంశాలను మిక్స్ చేసి నడిపినటువంటి కథ ఇది. దాన్ని ఎస్డి లాల్ గారు తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ చేస్తూ తీసిన పద్ధతి సినిమాని విజయవంతంగా నడిపించింది.
అందుకని రీమేక్ సినిమా అనగానే ఎస్డి లాల్ అనే పేరు వచ్చేసేది ఆయన నోట్లోంచి ఆటోమేటిక్గా. రామారావు గారి ఆయన ఎంత కనెక్ట్ అయి ఉండేవాడంటే ఆయనకి అడవిరాముడు నిర్మాతలు వెళ్ళి ఇది గంధదగుడి అనేటువంటి ఒక కన్నడ సినిమా నుంచి తయారు చేసుకున్నటువంటి స్క్రిప్ట్ అండి అని చెప్పారు వెళ్ళి. చెబితే ఆయన వెంటనే ఎస్డి లాల్ని పెట్టండి, వాహినిలో అడవి సెట్ వేయండి, తొందరగా సినిమా కంప్లీట్ చేసేయండి అని చెప్పేశాడు. చెబితే వీళ్ళు చెప్పారు అలా కాదండి, ఒక యంగ్ డైరెక్టర్ అనుకుంటున్నాం మేము రాఘవేంద్రరావు అని. అంటే నాకు తెలుసు కానీ టైం పడుతుంది. లాల్ గారు అయితే వెంటనే కొట్టేస్తారు గట్టిగా, అది ఆయన గొడవ. ఓకే, సినిమా కంప్లీట్ చేశారు 20 రోజులు, నెల రోజులు సినిమాలు. ఓహో, కాబట్టి వాహినిలో అడవి సెట్ కాదండి, మేము ఒరిజినల్ లొకేషన్లో చేయబోతున్నాం. ఒరిజినల్ అడవి, ఒరిజినల్గా లొకేషన్కి వెళ్దాం, ముదుమలై ఫారెస్ట్ అనుకుంటున్నాం. అలాగే సినిమా స్క్రిప్ట్ చాలా కష్టపడి డిజైన్ చేస్తున్నారు వాళ్ళు, మీరు కన్సిడర్ చేయాలి, కనీసం ఒక 40 రోజులు మా కోసం అడవికి రావాలి. అంటే లేదు లేదు మీరు ఇంకెవరినైనా చూసుకోండి అన్నాడు. అంటే కాదు మీరే చేయాలి, ఏమిటి ప్రాబ్లం అంటే ఇక్కడ ఉంటే 2 సినిమాలు చేసుకుంటాను, అక్కడికి వచ్చి ఏం చేయాలి, గడ్డి పీకటం తప్ప. అయితే 2 సినిమాలు రెమ్యూనరేషన్ ఇస్తే చేస్తారా? చేస్తాను. అప్పుడు డైరెక్టరు ఈ గొడవలన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. లాల్ గారు పక్కకి వెళ్ళిపోయి రాఘవేంద్రరావు గారు వచ్చాడు. ఇక అక్కడి నుంచి ఆయారా మొదలైంది. అడవిరాముడి నుంచి రాఘవేంద్రరావు గారు రామారావు గారు కాంబినేషన్, అది హిట్ కాంబినేషన్ అయిపోయింది. ఆ తర్వాత కూడా లాల్ గారితో సినిమా చేశాడు ఆయన. అదే అంటే లాయర్ విశ్వనాథ్ చేశాడు, అలాగే రాజపుత్ర రహస్యం చేశాడు. అలా ఆయన కెరియర్లో ఆయన ఎక్కువ నమ్మినటువంటి డైరెక్టర్ లాల్ గారు. అలాగే వైవీరావు గారు, ఆయనకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ప్రొడ్యూసర్గా రావడానికి ముందు ఆయన అపరాధ పరిశోధన కథలతో ఒక పత్రిక నడిపాడు. అంటే యాక్షన్ ఓరియంటేషన్ అనేది ఉంది ఆయనకి స్క్రిప్ట్ డిజైనింగ్లో. దాన్ని సెల్యులాయిడ్ మీద సస్టైన్ చేయడానికి ఆయన ఇతర భాషా కథలను పట్టుకొచ్చి ఇక్కడ వాడేవాడు. ఆయన మీద రామారావు గారికి ఉండే కన్సర్న్ ఏంటంటే ఒక కీలక సమయంలో నిప్పులాంటి మనిషి అనేటువంటి ఒక పెద్ద హిట్ ఇచ్చాడు అని. అందుకని ఆయన ఎప్పుడు వచ్చినా ఆయన డేట్స్ ఇచ్చేవాడు. ఓకే, అలా ఈ సినిమాలన్నీ వచ్చినాయి. మధ్యలో అన్నదమ్ముల అనుబంధం ఒకటి ఆయన పీతాంబరం గారి లిస్టులోకి వెళ్ళింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఆయనకి ఇంకో రీమేక్ సినిమానే చేశాడు, యుగంధర్, డాన్ రీమేక్. అదే అలా ఆ రీమేకుల పరంపర అనేది ఇక్కడ ఈయన చేసేవాడు, తమిళ్లో ఎంజీఆర్ గారు కూడా చేసేవాడు. నిప్పులాంటి మనిషి సినిమా తెలుగులో ఆయన అంటే అమితాబ్ క్యారెక్టర్ ఒకటి రామారావు గారు చేశాడు, రెండోది ప్రాణ్ చేసిన క్యారెక్టర్ ఇక్కడ సత్యనారాయణ గారు చేశాడు. అవును, ఇది తమిళ్ రీమేక్ వెళ్ళినప్పుడు కొంచెం కామెడీగా ఉంటుంది ఇది. అవునా? అంటే తమిళ్ రీమేక్ వెళ్ళినప్పుడు ఆ 2 క్యారెక్టర్లు ఎంజీఆర్ గారే చేశాడు. ఓహో, ఎందుకంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ చాలా యాంగ్రీ యంగ్ మ్యాన్ క్యారెక్టర్గా ఉంటుంది నిప్పులాంటి మనిషిలో. అమితాబ్ క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. కానీ దానిలో కొంచెం ఎంటర్టైన్మెంటు, ఇతర ఎమోషన్స్ ఎక్కువ నడిచేది ప్రాణ్ క్యారెక్టర్లో. ఇక్కడ సత్యనారాయణ గారు సస్టైన్ చేశాడు. అది పాటలు కూడా ఉండవు ఈ క్యారెక్టర్కి. ఉన్న పెద్ద హిట్ సాంగు స్నేహమేరా జీవితం అనే పాట సత్యనారాయణ మీద వెళ్తుంది. ఇది గమనించాడు ఆయన, ఎంజీఆర్ గమనించి రామారావు వదిలిపెట్టాడు కానీ మనం వదిలిపెట్టకూడదు, 2 మనం చేద్దాం, 2 మనమే చేద్దామని చేశాడు. హిట్ అది అక్కడ కూడా. అలాగే ఇదే ధోరణి అన్నదమ్ముల అనుబంధం అప్పుడు కూడా నడిచింది. అన్నదమ్ముల అనుబంధంలో ఆయన అన్నగారిగా మాత్రమే ధర్మేంద్ర చేశాడు, అక్కడ అదే క్యారెక్టర్ రామారావు గారు చేశాడు. మిగిలిన 2 క్యారెక్టర్లు అక్కడ వేరే వాళ్ళు చేశారు, ఇక్కడ వేరే వాళ్ళు మురళీమోహన్, బాలకృష్ణ చేశారు. ఇక్కడ తమిళ్లోకి వెళ్ళేసరికి అంటే ఇక్కడ కూడా ఈ అన్నదమ్ముల అనుబంధంలో ఆ క్యారెక్టర్ కూడా సాంగ్స్ ఉండవు. అందుకని ఘంటసాల గారు చనిపోయిన తర్వాత కొంచెం పాటలు లేని సబ్జెక్టులు చూసుకునేవాడు ఈయన. అందుకని కూడా మ్యాచ్ అయింది అది. అందుకని అది అడ్వాంటేజ్గా చూసుకున్నాడు రామారావు గారు. ఆయనేమో పాటలు ఉండాలనుకుని ఇక్కడ మురళీమోహన్ చేసిన క్యారెక్టర్ కూడా ఎంజీఆర్ఏ చేశాడు. 2 డ్యూయల్ రోల్. 3 ఇక్కడ బాలకృష్ణ చేసిన క్యారెక్టర్ అక్కడ చంద్రమోహన్ చేశాడు. అలా ఇద్దరు రీమేకుల మీద కొంతకాలం నడిపారు. ఆ జమానాలో వచ్చినటువంటి పెద్ద హిట్ సినిమా ఈ నేరం నాది కాదు ఆకలిది అనేది. ఇప్పటికి చూసినా ఆ సినిమా ఫ్రెష్గానే ఉంటుంది. అవును, ఫ్రెష్గానే ఉంటుంది. అందులో కాన్ఫ్లిక్టులు కూడా ఫ్రెష్గానే ఉంటాయి. ఆ ఫ్రెష్నెస్కి కారణం
దానికి ఉన్నటువంటి పౌరాణిక రెఫరెన్స్లు, ఓకే, అందుకని ఆ సినిమా నిలబడింది ఇప్పటికీ. సూపర్ సార్, మంచి సినిమా. కోర్స్ మీరు చూడాలంటే తెలుగు వల్ల ఉంది, సినిమా చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అసలు తెలుసు నకిలీ తెలుసు అందరి గోత్రం తెలుసు పబ్లిక్ రా ఇది అన్నీ తెలిసిన పబ్లిక్ రా.